హాయ్ గాయ్స్, టుడే వచ్చేసి నా రెసిపీ ఏంటి అంటే గోధుమ పిండి రొట్టె అండి. మనం ఎప్పుడు అక్కీ రొట్టె చేసుకుంటాం కదా, అలాగే గోధుమ పిండి. ఇప్పుడైతే ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఈ పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే ఒక 2 కప్స్ గోధుమ పిండి అయితే వేసేసుకున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనికి సరిపడా వాటర్ అనేది వేసుకొని ఒక డాఫ్ అయితే రెడీ చేసుకుందాం. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనమైతే ఈ డాఫ్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న కాటన్ క్లాత్ తడుపుకున్నాను అనమాట. తడుపుకున్న తర్వాత నా చేయి కూడా తడుపుకుంటూ ఇలా చిన్నగా ఈ గోధుమ పిండి రొట్టె అయితే ఒత్తుకుంటున్నాను. మన అదేమైనా అతుక్కుంటుంది అంటే చేయి కొంచెం తడి చేసుకుని ఒత్తేసుకున్నామంటే రొట్టె బాగా వస్తుంది. మనకి చేతికి ఆ రొట్టె వచ్చితే తీసుకొని పోయి పెనం మీద వేసుకోవచ్చు. రాలేదు అంటే పెనం మీద కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఒత్తేసుకున్న రొట్టెతో సహా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అలా ఎత్తేసి దాని మీద ఉల్టా చేసేసామంటే అది పెనం కతకపోతుంది. అప్పుడు మనం క్లాత్ తీసేయచ్చు. ఇలా సిమ్లో పెట్టుకొని 2 సైడ్స్ అయితే కాల్చేసుకుందామండి. కలర్ అయితే తొందరగా చేంజ్ అయిపోయిందనమాట. ఇంతే అండి, సింపుల్గా అయిపోయి బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి రొట్టె అనమాట. ఎప్పుడు మనం అక్కీ రొట్టె తింటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.